ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో వెలువడుతున్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇది ఆత్మాహుతి దాడి కాదని స్పష్టంగా దర్యాప్తులో నివేదిక స్పష్టం చేసింది. టెర్రర్ మాడ్యూల్ దొరికిపోయిన క్రమంలో తాను పోలీసులకు చిక్కుతాననే భయమే పేలుడుకు కారణమని అనుకుంటున్నారు. ఈ బాంబును ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని, ఫలితంగానే తీవ్రత తక్కువగా ఉందని అంటున్నారు. సాధారణంగా ఉగ్రదాడులు సూసైడ్ కార్ బాంబింగ్ పద్ధతిని అనుసరించలేదని అంటోంది. ఎక్కువ తీవ్రత ఉండేలా టార్గెట్ వైపు రావడం, ఢీ కొట్టడం లాంటివి చేయలేదంటోంది. ఇక ఐఈడీ సైతం సరిగ్గా అమర్చలేదని, ఇంకా కారు ప్రయాణిస్తున్న సమయంలోనే పేలిందని దర్యాప్తులో వెల్లడించింది. ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఫరీదాబాద్ లోని ఆ ఉగ్ర మూకతో ఢిల్లీలో పేలుడుకు కారణమైన I-20 కారు నడుస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ కు సంబంధం ఉన్నట్లు తేలింది. ఫరీదాబాద్ లో పట్టుకున్న పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడుకు సంభవించిన కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకుముందు హర్యానాలోని ఫరీదాబాద్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఫరీదాబాద్ లోని అనేక ప్రాంతాలలో బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఇందులో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ తో సహా సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో అరెస్టు చేసిన కాశ్మీరీ డాక్టర్ ముజ్మిల్ పనిచేస్తున్న ఆల్ ఫలక్ విశ్వవిద్యాలయంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి.